సంబంధం లేదు కదా విద్యాశాఖ అధికారులు ఏంటంటే మంత్రులు విద్యాశాఖ సంబంధంలో మీరు వచ్చి హడావిడి చూస్తే ఎవరైనా 100 కాల్ చేస్తారు. నేను రావాలి, మీరు ఏదో చేస్తున్నారని నేను అన్నట్టు నాతో మాట్లాడే కంటే మా పైసా అధికారులతో ఇబ్బంది లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్య వ్యవస్థగా చట్టాన్ని గౌరవిస్తూ చట్ట పరిధిలోనే మేము మా యొక్క వాదనని మా యొక్క వాస్తవాలని లిఖితపరిగా ఉన్నటువంటి ఆర్డర్స్ ని మీడియా ద్వారా పెద్ద సార్ దగ్గర మాట్లాడితే క్లియర్ కదా. విద్యా సంస్థలు అంటారు, అక్కడ కంప్లీట్ ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చినాము, డిఓ గారికి ఇచ్చినాము, ఎంఓ గారికి ఇచ్చినాము, ఆర్జీ గారికి ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత కూడా మరి అయినా కూడా వాళ్ళ అనుమతి ఇవ్వడం అనేది బాధకరం. ఎందుకంటే ఇప్పుడు ఆగమేఘాలతో మీద అనుమతి అవసరం లేదు. బిల్డింగ్ పూర్తి నిర్మాణం ఇవన్నీ చట్టబద్ధంగా అనుమతిస్తే మాకే అభ్యంతరం, ఎవరికి అభ్యంతరం ఉండదు. రేపైనా మన పిల్లలు చదువుతారు, ఇంకెవరైనా పిల్లలు చదువుతారు, మన పిల్లలే వాళ్ళందరూ తెలంగాణ పిల్లలే కదా. ఏదైనా జరగడం జరిగింది అనుకోండి, కుక్కరపల్లి కూలి చాలా మంది విషయాలు చనిపోయారు బిఫోర్ కరోనా. మరి అప్పుడు వాళ్ళ కుటుంబానికి మరి వాళ్ళ గర్భశక్తి మరి ఎవరు తీస్తారు? దేవుడు తీర్చలేదు కదా. సో అలాంటి ప్రమాదాలు జరగదని విద్యాశాఖలో చెప్తున్నటువంటి అవినీతిని మనం బయటపెట్టి ప్రయత్నిస్తుంది తప్ప స్కూళ్ళతో సంబంధం లేదు, దానికి సంబంధం లేదు, మాకు ఎవరికి సంబంధం లేదు. జై తెలంగాణ. నా పేరు షేక్ షబ్బీర్ అలీ, తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిని. ప్రైవేట్ టీచర్ల సంక్షేమంతో పాటు ప్రైవేట్ స్కూళ్ళలో జరుగుతున్నటువంటి ఆగడాలను, అక్రమాలను, అవినీతిని ఎండగడుతూ ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ప్రభుత్వానికి మరి చేరవేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి శ్రీ రేవంత్ రెడ్డి గారు. మరి విద్యాశాఖ ప్రక్షాళన జరగాలి, నాణ్యమైన విద్యను అందించాలి, తెలంగాణ రాష్ట్రంలో ఒక రోల్ మోడల్గా నిలవాలని చెప్పేసి ఒక ఆశయంతో పనిచేస్తున్నాం. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆశయాలకు తూట్లు పొడుస్తూ మరి కొంతమంది అవినీతి విద్యాశాఖ అధికారులు ఇలా తిమింగలాలై ఈరోజు విద్యాశాఖను ఏలుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఈరోజు ఉదాహరణ చూస్తే ఈరోజు బడంపేటలో, బాలాపూర్ మండలం, రంగారెడ్డి జిల్లా బడంపేటలో మనం ఉన్నాం. 4 గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈరోజు స్కాలర్స్ ఇంటర్నేషనల్ చూడండి, ఈరోజు నిర్మాణంలో ఉంది. ఈరోజు మనం మాట్లాడుతున్నాం మరి మార్చి 2వ తారీఖున. ఇది ఏప్రిల్ సంక్రాంతి ముందే జనవరిలోనే ఆగమేఘాల మీద మరి 10వ తారీఖే మరి స్కూల్ కి పర్మిషన్ ఇవ్వాలని అన్ని రకాలుగా ఈ స్కూల్ బిల్డింగ్ నిర్మాణం జరిగిపోయింది. ఇక్కడ ఫైర్ సేఫ్టీ ఉంది, ట్రాఫిక్ సేఫ్టీ ఉంది, రోడ్డు సౌకర్యం ఉన్నాయి, బాత్రూమ్ ఉన్నాయి, లైబ్రరీ ఉన్నాయి, ప్లే గ్రౌండ్ ఉన్నాయని చెప్పేసి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని చెప్పేసి ఈ స్కూల్ కి పర్మిషన్ ఇవ్వాలని మరి మండల విద్యాశాఖ అధికారులు మరి ఫైల్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఈ ఫైల్ కూడా ఇదే ఫైల్ ఫార్వర్డ్ చేసిరు. సో మేము ఒకటే అడుగుతున్నాం అంటే ఇలా మండల విద్యాశాఖ అధికారి ఆగమేఘాల మీద 10వ తారీఖు రోజు జనవరి 10, 2026 మరి ఇది ఫైల్ ఫార్వర్డ్ చేసిరు. ఏమని చేశారు? ఈ స్కూల్ భవనానికి అన్ని రకాలుగా అనుమతులు ఉన్నాయి. ఇక్కడ పిల్లలకు సంబంధించిన సేఫ్టీ పరికరాలు కానీ, ఫైర్ ఎక్విప్మెంట్ కానీ, ట్రాఫిక్ యూనివర్సిటీ కానీ, జిహెచ్ఎంసీ యూనివర్సిటీ కానీ అన్ని రకాలుగా ఉన్నాయి. ఇందులో స్కూల్ పెట్టాలి, వెంటనే స్కూల్ నిర్వహించవచ్చు అని చెప్పేసి అలా రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఇలా మనిషి చనిపోయినా బ్రతుకున్నా కూడా వచ్చేటువంటి సర్టిఫికేట్ ఇలా ప్రభుత్వానికి ఆధారం. మరి ఇలా స్థానికంగా ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారి మరి ఈ విధంగా అవినీతికి పాల్పడుతూ మరి డిఓ గారు ఈరోజు అవినీతికి పాల్పడుతూ ఈయన 10వ తారీఖు పంపించలేదు, 13వ తారీఖు డిఓ గారు పంపించారు ఆర్జీ కార్యాలయానికి. అంటే ఇలా విద్యాశాఖ అధికారులు మొత్తం కూడా ఇలా కుమ్మక్కై లక్షల కొద్ది ఇలా మరి లంచాలు తీసుకొని మరి అక్రమంగా ఈరోజు నిర్మాణంలో ఉన్నటువంటి భవనానికి స్కూల్ అనుమతి ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసమని కూడా మీ ద్వారా నేను మరి ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఒక స్కూల్ నిర్మాణం జరగాలంటే ఒక స్కూల్ కాదు, ఇది కొన్ని వందల వేల మంది విద్యార్థుల యొక్క జీవితాలు ఇక్కడ ఉంటాయి. గతంలో మనం చూసినాం మరి కుకట్పల్లిలో ఇలాంటి ఆగమేఘాల మీద నిర్మించిన భవనం కూడా మరి రాత్రి కూలిపోయింది. విద్యార్థులు తరగతి గదిలోనే ఉండగానే కూలిపోయిన సందర్భం మనం చూసినాం. మరి ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు మరి ఎవరు అడగాలి? మాలాంటి వాళ్ళు అడిగితే ఇలాంటి అవినీతి అధికారులు మరి కార్పొరేట్ బడాబాబులు మమ్మల్ని మరి భయభ్రాంతి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు, కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, రౌడీ షీట్లతో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈ రోజు మేము మీడియాను ఆశ్రయించడం జరిగింది. ఇలా చూడండి, స్కాలర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి ఈరోజు మరి ఆగమేఘాల మీద ఎలాంటి నిర్మాణం జరగకుండానే దానికి సంబంధించి కూడా మేము మరి ఆర్జేడీ గారికి ఫిర్యాదు చేసాం. ఎందుకంటే ఎంఈఓ గారి మీద నమ్మకం లేదు, డిఓ గారి మీద నమ్మకం లేదు కాబట్టి ఆర్జేడీ గారి మీద మరి నమ్మకంతో కమిషనర్ మీద నమ్మకంతో మేము పంపించాం. కానీ వాస్తవం మాకు ఏం తెలిసింది, ఈ రోజు కమిషనర్ కార్యాలయంలో ఎవరైతే చక్రం తిప్పుతున్నాడో ఇలా లింగయ్య గారు ఈ రోజు మరి ఈ స్కూల్ కి పర్మిషన్ ఇవ్వాలని కూడా మరి ఎంఈఓ గారి మీద మరి ఒత్తిడి చేసినట్టు కూడా మాకు తెలుస్తుంది. అంటే లింగయ్య అంటే ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆయన ఏం చేయాలి? ప్రభుత్వ విద్యాశాఖను బలోపేతం చేయాలి. ముఖ్యంగా అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పాటించేటట్టు చేయాలి. మరి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో ఉన్నటువంటి లింగయ్య గారు ఈ రోజు మరి ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఇలా నిర్మాణంలో ఉన్నటువంటి స్కూళ్ళకి అనుమతులు ఇవ్వాలని ఏ విధంగా మరి
తన కింది స్థాయి ఉద్యోగస్తులకు మరి ఫోన్ చేసి అంత దిగజారి మరి మరి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఏదైనా మీకు ఇవ్వాలనుకుంటే లిఖితపూర్వకంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారము మీకున్నటువంటి పరిధిలో ఈరోజు ఆ కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి. అది కూడా లిఖితపూర్వకంగా ఆర్డర్ రూపంలో ఉండాలి. అలా కాకుండా ఫోన్ చేసి నువ్వు ఇస్తావా ఇవ్వవా, లేకపోతే నేను ట్రాన్స్ఫర్ చేసి పడేస్తాము, లేకపోతే నేను అక్కడ చేస్తా ఇక్కడ చేస్తా అని చెప్పేసి మరి భయభ్రాంతికి గురి చేసి ఈరోజు కింది స్థాయి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఇలాంటి నిర్మాణంలో ఉన్న భవనానికి స్కూల్ పర్మిషన్ ఇవ్వాలని ఒత్తిడి చేయడం అనేది ఎంతవరకు సమంజసమో లింగే గారు సమాధానం చెప్పాలి. మీరు అధికారులను కలిసి అధికారులను కలిసినాము. ఇలా అధికారులే అవినీతిపై అయిపోయారు. కంచే చేను వేస్తే ఎవరి దగ్గర వెళ్ళాలి? అందుకే ఈ రోజు మీ ద్వారా రేవంత్ రెడ్డి గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా ఇలా మీ మంత్రిత్వ శాఖ విద్యాశాఖ మీ ఆధీనం ఉంది కాబట్టి మీ యొక్క ఆశయాలకు ఇలా తెలంగాణకు రోల్ మోడల్ గా మార్చాలని ప్రైవేట్ విద్యని ఇలా కంట్రోల్ చేసుకుంటూ ఇలా ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తూ ప్రైవేట్లో కూడా నాణ్యమైన విద్యను అందించాలి, అన్ని రకాల సౌకర్యాలు ఇలా పేద మధ్యతరగతి కుటుంబాలకి అందాలి అని చెప్పేసి ఈరోజు ప్రయత్నం చేస్తుంటే ఇలా పేద మధ్యతరగతి కుటుంబాలకు దూరం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మరి మా మండల విద్యాశాఖ అధికారి డిఓ గారు అదేవిధంగా లింగే గారు దీనికి ఏ విధంగా మరి వీళ్ళు సమాధానం చెప్తారో మరి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ కుటుంబం ఉంది, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. ఇట్లాంటి మరి అవినీతి చేస్తున్నటువంటి అక్రమాలు చేస్తున్నటువంటి బడాబాబులు చాలా మంది ఉన్నారు. ఒక్కటి కాదు, కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటి రోజుకొకటి మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే విద్యాశాఖ సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. అదే కదా ఇవాళ విద్యాశాఖ సమర్థవంతంగా ఎక్కడ పనిచేస్తుందంటే అవినీతులు. ఎందుకంటే లింగే గారిని ఒకటే అడుగుతున్నాను, ఈ పోయిన వారమే మీ కార్యాలయంలో మీ కింది అధికారులు సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నటువంటి ఫణిరాజ్ అనేటువంటి వ్యక్తి, రంగారెడ్డి డిఓ కార్యాలయంలో ఉన్నటువంటి శ్రీధర్ అనే వ్యక్తి మరి డబ్బులు తీసుకొని ఎస్సీపీ అధికారులు పట్టుబడ్డారా లేదా? ఆ డబ్బుల్లో మీకు వాటా ఉందా లేదా? లింగగా సమాధానం చెప్పాలి. ఇవాళ మీలో ఉన్నటువంటి ఆశని అత్యాశని ఈ రోజు కింది స్థాయి అధికారులపై ఒత్తిడి తీసుకురావడం వల్ల వాళ్ళు గతిలేని సందర్భంలో పనిచేస్తూ అవినీతికి పాల్పడుతుంటే అవినీతి నుంచి వచ్చే షేర్లు ఇవాళ తీసుకొని ఏసీపీకి దొరికినప్పుడు కింది స్థాయి అధికారులు బలైపోతున్నాడు. మీ ద్వారా నేను ఫణిరాజ్ గారిని శ్రీధర్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా మీరు లింగయ్య గారి యొక్క ఆదేశాల ప్రకారం మీరు లంచం తీసుకున్నారు కాబట్టి మీరు అప్రూవ్గా మారండి. ఇలా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లో ఇలా ముఖ్యమంత్రి గారి ఆశయాలు తూట్లు పడుతున్నటువంటి లింగయ్య గారి పైన కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో తిష్ట వేసి సాయంత్రం 4 గంటల నుంచి నైట్ 9-10 గంటల వరకు ప్రైవేట్ స్కూల్ వాళ్ళని పిలిపించుకొని వాళ్ళు కాఫీలు తాపిస్తూ రెడ్ కార్పెట్ వేస్తూ ఈ రోజు గ్రీన్ కార్పెట్ వేస్తూ వాళ్ళ దగ్గర లక్షల కొద్ది లంచాలు తీసుకొని ఇట్లాంటి బునాదులు తీసుకున్నప్పుడు స్లాబులు పడక ముందుకే ఇలా చూడండి ఎంత అధ్వానంగా ఉంది. ఇక్కడ ఎవరైనా నిలబడతారా? పిల్లలకి నిలబడే ఉందా? మన రోజు ఇక్కడ రోడ్డు లేదండి, ఇది రోడ్డు లేదు, సరైన సౌకర్యాలు లేవు. ఇక్కడ బిల్డింగ్ నిర్మాణం ఏ దశలో ఉందో తెలియదు. దీనికి ట్రాఫిక్ యూనివర్సిటీ వస్తుంది, ఫైర్ యూనివర్సిటీ వస్తుంది, అన్ని రకాల యూనివర్సిటీ వస్తాయి. ఏ విధంగా వస్తాయి? ఇక్కడ ఎంఈఓ కావచ్చు డిఓ ఎప్పుడు ఇక్కడ వచ్చి పర్యవేక్షించాలి అసలు అయిందా పూర్తి? ఇక్కడ చూడకుండానే చూసినా కూడా కళ్ళు మూసుకొని పచ్చ నోట్లతోటి మైకం ఎక్కి ఈ రోజు అనుమతులు ఇచ్చిన మాట వాస్తవము. చేతివట్టం ఉందంటారా? 100% వాళ్ళు ఈ రోజు వాళ్ళ ప్రమేయంతో లింగయ్య గారి యొక్క అండదండలతోటి లింగయ్య గారి సైగల తోటి ఇలా లింగయ్య గారు డిఓ రంగారెడ్డి జిల్లా డిఓ గారు కుమ్మక్కై ఇలా ఎంఈఓని కానీ ఆర్జేడీని కానీ కింది స్థాయి అధికారులు బలిపలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆశయాలకు ఎవరైతే తూట్లు పడుతున్నారో, నాణ్యమైన విద్యను అందించకుండా ప్రైవేట్ విద్యను ప్రోత్సహిస్తున్నారు, కార్పొరేట్ విద్యా వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు, ఇలా అక్రమంగా మేము ఒకటే చెప్తున్నాం, అన్ని రకాల అనుమతులు తీసుకొని మీరు చట్టబద్ధంగా నిర్వహించుకోండి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రభుత్వం చెప్తా ఉంది కార్పొరేట్ దోపిళ్లను అడ్డుకట్ట వేస్తామని చెప్తా ఉంది. ఇలా కార్పొరేటు దోపిడికి అడ్డుకట్ట వేస్తామని ఒకవైపు చెప్తూనే మరొక వైపు మరి అలాంటి ప్రభుత్వానికి సొమ్ము తీసుకుంటూ ఇలా మనం కట్టినటువంటి తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి ఉప్పు పప్పుల పైన పన్నుల రూపంలో వస్తున్నటువంటి మరి డబ్బులతోటి జీతాలు తీసుకోవడం సరిపోక ఇలా పందికొక్కలాగా చేరి ఇలా విద్యాశాఖలో పందికొక్కలాగా చేరి లింగయ్య లాంటి వ్యక్తులు ఈ రోజు మరి విద్యాశాఖలో చాలా మంది అక్కడక్కడ ఉన్నారు. కాబట్టి అలాంటి వారి వల్ల మొత్తం విద్యాశాఖనే బద్నాం అవుతున్నది, రాష్ట్ర ప్రభుత్వమే బద్నాం అవుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి యొక్క పేరు ఇలా బద్నాం అవుతున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం పేరు ఇలా బద్నాం అవుతున్నది. మేము అందుకని ప్రభుత్వం దీంట్లో ఉందని చెప్పట్లే, కానీ దీనిపైన చర్య తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి కదా, విద్యాశాఖ మంత్రి కదా. మరి విద్యాశాఖ మంత్రి ఎవరున్నారు కదా? మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అందుకే మేము రేవంత్ రెడ్డి గారు కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, విద్యా సంస్థలపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, పేద బడుగు బలహీన వర్గాల నుంచి మరి అందరినీ అర్థం చేసుకునే వ్యక్తిగా ఈ రోజు ప్రైవేట్ స్కూల్ ఈ రోజు హైదరాబాద్ మెట్రో నగరం అయింది. ఈ మెట్రో నగరంలో ఓఆర్ఆర్ చుట్టూ లోపల మొత్తం కూడా ఇలాంటి అనేక విద్యాలయాలు, ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతోటి. నిజంగా ఇంటర్నేషనల్ స్కూల్ ఉందా? లేదు. ఇలా స్కాలర్స్ వరల్డ్ స్కూల్ అని, స్కాలర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అని, అసలు ఇంటర్నేషనల్ కానీ వరల్డ్ కానీ పెట్టొద్దు. మరి ఇక్కడ స్కాలర్స్ వరల్డ్ స్కూల్ అని చెప్పేసి మరి ఫైల్ ఫార్వర్డ్ చేసింది. ఏ విధంగా ఫార్వర్డ్ చేసి చెప్పండి. ఇక చూడండి, స్కాలర్స్ వరల్డ్ స్కూల్ 91 జీవో ఏం చెప్తుంది? వరల్డ్ కానీ, ఇంటర్నేషనల్ కానీ, ఇంకా గ్లోబల్ కానీ, ఒలింపియాడ్ కానీ, ఈ టెక్నో కానీ, ఈ శాస్త్ర కానీ, ఇక ఇట్లాంటి పదాలు, ఆకర్షణీయమైన పదాలు ఉపయోగించకూడదని 91 జీవో చెప్తుంది. మరి అలాంటి జీవోని ఎలా జీవో ఇచ్చింది విద్యాశాఖ అధికారులు, ఆ జీవోకు తూట్లు పడుతున్నవారు విద్యాశాఖ అధికారులు. ఇక ఎవరు అడగాలి?
తెలంగాణ ప్రజల దృష్టికి ఇలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే మాకు మిగిలింది ఏకైక మార్గం మీడియాని. అందుకే ఇలా మిమ్మల్ని ఆశ్రయించి వాస్తవాలు తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇలా ఇక్కడ లక్షల కొద్ది 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల ఫీజులు తీసుకొని లక్షల రూపాయల ఫీజులు తీసుకొని ఇయర్ నిర్వహిస్తున్న ఇలాంటి స్కూళ్ళు నిర్మాణ దిశలో ఉండగానే ఇప్పుడు ఆగ మేఘాల మీద బిల్డింగ్ కడితే రేపు నాణ్యమైన బిల్డింగ్ ఉంటుందా? ఇది ఒకసారి చెప్పండి. ఇది ఇప్పుడు ఎంఈఓ డిఓ ఇది స్కూల్ చైర్మన్ యొక్క ఫోటో. ఎంఈఓ డిఓ మెయింటైన్ చేసేంత ఇతను వెనక ఎవరు ఉన్నట్టు మరి? లింగయ్య గారు చెప్పింది కదా, లింగయ్య వెనక ఎవరు ఉన్నట్టు? ఈ రోజు లింగయ్య గారు మెయిన్ గా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉండదు కదా, లింగయ్య గారి ఫోటో ఉంటుంది. అంటే ఆయన వెనక ఎవరో పెద్ద బడాబా ఉంటారు కదా. ఈ రోజు అంతా మేనేజ్ చేసే అంత ఉందా గవర్నమెంట్? ఇలా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెయిన్ విద్యా సంస్థ అది. అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రకాల విద్యా స్కూల్ ఎడ్యుకేషన్ ని మానిటర్ చేసే సిస్టమ్ ఈ రోజు ఒకటి ఉందంటే లక్కడి కబ్బల్లో ఉన్న డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఆ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లో ఈ రోజు ఫోటో ఉంటుంది కదా, ఉంటుంది ఇక్కడ ఫోటో ఉంటుంది ఇక్కడ. ఇది కాదు, ఇంకోటి తీసుకో మనలో. సో ప్రధాన డిమాండ్ ఏంటి? ఒక్కటే ప్రధాన డిమాండ్ చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు విద్యను ప్రోత్సహిస్తున్నటువంటి లింగయ్య గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. సస్పెండ్ ఇది కాదు, ఇంకోటి పర్మిషన్ తీసుకున్నారు. ఓపెన్ చేశారు. లేదు ఇది చూడండి, మేము ఎప్పుడైతే ఆర్జేడీ కార్యాలయంలో మేము సంబంధిత విద్యాశాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేసినామో ఇమ్మీడియట్లీ వాళ్ళు మరి వెనుక తగ్గారు. అదే విధంగా అడ్మిషన్ తీసుకోవడం కూడా ఆపేశారు. ఇక అలా చూడండి, బ్రోచర్లు చూడండి, ఇక్కడ బడన్ బ్రాంచ్ గ్రేడ్ నర్సరీ టు 7th అని ఇచ్చారు. అంటే ఇవన్నిటిది సేమ్ పరిస్థితి, ఇవన్నీ ఇంకా కన్స్ట్రక్షన్ కాదు. ఇది మెయిన్, ఇది మాత్రం ఇవన్నీ పాత స్కూల్ ఇవి. ఇది అయిపోయినాయి, అవి నడుస్తున్నాయి ఆల్రెడీ. ఇది కొత్తగా స్టార్ట్ చేసిన స్కూల్. మేమేమన్నా ఆగ మేఘాల మీద ఒక ప్రైవేట్ విద్యా సంస్థలు రాత్రికి రాత్రి ఈ విధంగా నాణ్యత లేనటువంటి భవనాలు నిర్మిస్తే రేపు 100 మంది 1000 మంది విద్యార్థులు చదువుతున్నప్పుడు జరగరాని జరిగితే ఆ కుటుంబాలకు మరి ఎవరు బాధ్యత వహించాలి? ఏదైనా నష్టం జరుగుతాయి. గతంలో మనం చూసిన కుక్కరపల్లిలో ఇలానే ఇంటర్నేషనల్ స్కూల్ పెరుగుతూ ఆగ మేఘాలు నిర్మించారు. ఆ నిర్మించిన 2-3 సంవత్సరాలకి కుప్పకూలిపోయింది, విద్యార్థులు మరి బలైపోయారు. మరి ఆ రోజు ఎంఈఓ గారు బాధ్యత వహించలేదు, డిఓ గారు బాధ్యత వహించలేదు. ఏదో సస్పెండ్ చేశారు కదా. ఒక ప్రాణం పోతే నష్టం నష్టం జరిగితే మరి ఆ నష్టాన్ని పూడ్చేటువంటి ఇలా పరిస్థితి ఎవరికి ఉంది? ఎవరే వెళ్ళలేదు. ఒక్కటే పేరెంట్స్ కూడా మీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి స్కాలర్ స్కూల్, వరల్డ్ స్కూల్ లాంటి అనేకమైనటువంటి నిర్మాణ దశలో ఉన్నటువంటి స్కూల్ చాలా వస్తున్నాయి. అలాంటి ఉచ్చులో మీరు పడకండి. ఈ రోజు వాస్తవంగా స్కూల్లో పర్మిషన్ ఉందా లేదా, అక్కడ అన్ని రకాల వసతులు ఉన్నాయా లేవా, జిహెచ్ఎంసీ కానీ, ఫైర్ ఎన్ఓసి కానీ, ట్రాఫిక్ ఎన్ఓసి కానీ, శానిటేషన్ కానీ అన్ని రకాల అనుమతులు ఉన్నాయా లేవా అనే విషయాన్ని దయచేసి మరి గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే మన పిల్లలు కాబట్టి, మన విద్యార్థులు కాబట్టి, మన భవిష్యత్తు కాబట్టి మన పిల్లల యొక్క భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ముందుకు రావాల్సి వస్తుంది. ఇలా తల్లిదండ్రులు ఈ రోజు పిల్లల భవిష్యత్తు కోసం లక్షలాది రూపాయలు డే అండ్ నైట్ కష్టపడుకుంటే ఇలా ఆటో డ్రైవర్ కానీ, చిన్న కంపెనీలో పనిచేసే వాళ్ళు కానీ, షాప్ కీపర్స్ కానీ, ఇలా అనేక మంది చిన్న వాళ్ళు కూడా ఏంటంటే మేము ప్రభుత్వ విద్యలో మేము సరిగ్గా చదువుకోలేకపోయినాము, ఇలా ఆంగ్లంలో చదవాలి, ఇంగ్లీష్ మీడియం చదవాలి, మా పిల్లలు మంచి పొజిషన్కి రావాలి, అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడాలి, అమెరికా పోవాలి, లండన్ పోవాలని చెప్పేసి ఒక ఆశతోటి వాళ్ళ కుటుంబాన్ని మెరుగుపరుచుకునే ఆశతోటి వాళ్ళ విద్యార్థుల్ని ఇలా ఇట్లా పెద్ద పెద్ద స్కూళ్ళ బోర్డులు చూసి నమ్మి మరి అడ్మిషన్ తీసుకున్నారు. దీన్ని అరికట్టాల్సిన విద్యాశాఖ అధికారులే అవినీతికి పాల్పడుతున్నారు. తర్వాత మరి నష్టం జరిగేది తెలంగాణ ప్రజలకి. అలాంటి నష్టం జరగకుండా తెలంగాణ ప్రజల్ని కాపాడుకుంటూ, విద్యార్థుల భవిష్యత్తు కాపాడుకుంటూ, ప్రభుత్వానికి ఈ రోజు విద్యాశాఖ జరుగుతున్న అవినీతిని మరి ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి తెలిసే విధంగా తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరం ఒక ఉద్యమాన్ని చేపట్టినాం. దాంట్లో భాగంగానే ఈ రోజు బడంగపేటలో ఉన్నటువంటి స్కాలర్స్ విద్యా సంస్థలు జరుగుతున్నటువంటి అక్రమాలు కానీ, అన్యాయాలు కానీ, ఇక్కడ జరుగుతున్న అవినీతిని బట్టబయలు చేసి ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు, విద్యాశాఖ మంత్రి, సంబంధిత ఉన్నత విద్యాశాఖ అధికారులు వెంటనే దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. దృష్టి పెట్టడమే కాకుండా మళ్ళీ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లో చక్రం తిప్పుతున్న లింగయ్య గారిని, దీనికి ఈ స్కూల్ కి అనుమతి ఎవరైతే ఇచ్చిరో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకొని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళ యొక్క పదవుల నుంచి తొలగించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.